నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలు వర్ణించి చెబుతూ ఉన్నారు. నారద మహర్షి కుబేరుని కుమారులైనటువంటి నలకూబరుడు మణిగ్రీవుడు అనే వారి యొక్క ఆ ఇద్దరి అహంకారాన్ని, కుబేరుని పుత్రులైన వాళ్ళిద్దరి యొక్క అహంకారాన్ని చూచి వారికి జ్ఞానోదయం కలగాలి, అనుగ్రహించాలి అనే సత్సంకల్పంతో వాళ్ళని శపించారు. నారద మహర్షి వచ్చినప్పటికీ గమనించకుండా వస్త్రవిహీనులై జలక్రీడలాడుతున్నటువంటి వాళ్ళిద్దరి మీద నారద మహర్షికి ఆగ్రహం కలిగింది. అయ్యో, ఉత్తమమైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళు ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారు, ధనమదంతో కూడి ఉన్నారు, అది పోగొట్టాలి, ఆ పరమాత్ముని అనుగ్రహం వీరికి కలిగించాలి అనేటువంటి ఉద్దేశ్యంతోనే వారిని శపించారు. వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా దివ్య శరచ్చతే వృత్తే స్వర్లోకతాం భూయ లబ్ధభక్తి భవిష్యతః. వీళ్ళిద్దరూ రెండు వృక్షాలుగా మారాలి అని శాపం పెట్టి మద్ది చెట్లుగా మారాలి అని శపించారు. మరి వారికి శాప విమోచనం ఎప్పుడు అంటే 100 దివ్య సంవత్సరముల తరువాత ఆ శ్రీకృష్ణ స్వామి అనుగ్రహ విశేషంతో వీళ్ళు భక్తి మార్గాన్ని పొంది శాప విముక్తులవుతారు అని నారద మహర్షి చెబుతూ ఉన్నారు. శ్రీ సుక ఉవాచ ఏవముక్త్వా సదేవర్షి గతో నారాయణాశ్రమం నలకూబరమణిగ్రీవౌ ఆసతు యమళార్జునౌ. సుఖయోగిందుల వారు చెబుతూ, పరీక్షిన్ మహారాజా, ఆ రకంగా ధనమదం కలిగినటువంటి ఆ కుబేరుని పుత్రులైన నలకూబరుడు మణిగ్రీవుడు వీళ్ళిద్దరూ కూడా నారద మహర్షి శాపవశం చేత మద్ది చెట్లుగా మారి ఉన్నారు, జంట మద్ది చెట్లు. ఋషేహే భాగవత ముఖ్యస్య సత్యం కర్తుం వచో హరి. ఆ విధంగా వాళ్ళిద్దరినీ శపించిన తర్వాత నారద మహర్షి అక్కడి నుంచి బయలుదేరి బదరికాశ్రమానికి వెళ్ళిపోయారు. ఏవముక్త్వా సదేవర్షి గతో నారాయణాశ్రమం. బదరికావనానికి చేరుకున్నారు ఆయన. ఋషేహే భాగవత ముఖ్యస్య సత్యం కర్తుం వచో హరి జగామ శనకైస్తత్ర యత్రాస్తాం యమళార్జునౌ. భాగవతోత్తములు దేవర్షి అయినటువంటి నారద మహర్షి ఇచ్చిన మాటలు సార్థకమవ్వాలి, అది నెరవేరవలసిందే. అందువల్ల శ్రీకృష్ణ స్వామి తల్లి రోటికి కట్టేస్తే ఆ రోల్ని ఈడ్చుకుంటూ బయలుదేరి ఆ మద్ది చెట్లు ఉన్న చోటికి వెడుతున్నారు. ఎందువల్ల అంటే నారదుడు తనకెంతో ప్రియుడు, ఎల్లప్పుడూ తననే స్మరిస్తూ ఉంటాడు. మహానుభావుడు, సత్వగుణ సంపన్నుడు, భాగవతోత్తముడు. భాగవతోత్తముల యొక్క మాట వ్యర్థం కావడానికి వీల్లేదు. లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోనుధావతి. వాళ్ళు ఏం మాట్లాడినా కూడా అర్థం దాని వెనకాల అనుసరించి రావాల్సిందే, మహాత్ముల యొక్క మాటలు. కాబట్టి ఈ కృష్ణస్వామి కూడా భాగవతోత్తములైనటువంటి నారద మహర్షి యొక్క మాట వ్యర్థం కాకుండా ఉండటం కోసం మద్ది చెట్ల రూపంలో, జంట మద్ది చెట్ల రూపంలో ఉన్నటువంటి ఆ కుబేరుని పుత్రులైన నలకూబర మణిగ్రీవులకు చక్కని ఉత్తమమైన గతిని ఇవ్వటం కోసం, శాప విమోచనం కలిగించటం కోసం అక్కడికి వెడుతూ ఉన్నారు. జగామ శనకైస్తత్ర యత్రాస్తాం యమళార్జునౌ. ఆయన అక్కడికి వెడుతున్న ఆంతర్యం ఏమిటి అంటే నారద మహర్షి యొక్క వాక్యము సార్థకం అవ్వాలి, వ్యర్థం కావటానికి వీల్లేదు అని. దేవర్షిర్మే ప్రియతమో యదిమౌ ధనదాత్మజౌ తత్తథా సాధయిష్యామి యద్గీతం తన్మహాత్మన. ఆ విషయాన్నే సుస్పష్టంగా చెబుతున్నారు. దేవర్షిర్మే ప్రియతమ. దేవర్షి నారదుడు నాకెంతో ఇష్టుడు. ప్రియతమ, ఆ తమ శబ్దం వాడటం వల్ల
అధికమైనటువంటి ప్రేమ ఉన్నది నారదుని మీద. ఎందువల్లంటే అనన్య చిత్తంతో నిశ్చలంగా ఎల్లప్పుడూ ఆ శ్రీ మహావిష్ణువునే తలుస్తూ ఉంటాడు ఆయన. ఎవరికీ అపకారి కాదు. యదిమౌ ధనదాత్మజౌ, ఇదిగో వీళ్ళిద్దరూ ఉన్నారే, ఈ మణిగ్రీవుడు నలకూబరుడు, వీళ్ళిద్దరిని కూడా అనుగ్రహించాలి కదా. తత్తథా సాధయిష్యామి, కాబట్టి నారద మహర్షి ఏం చెప్పారో అది జరిగేటట్టుగా నేను చేస్తాను. యద్గీతం, ఆ మహర్షి చేత చెప్పబడినటువంటి వాక్యం ఏదైతే ఉందో, మహాత్మన, మహానుభావుడైన నారద మహర్షి చెప్పిన వాక్యాన్ని నేను జరిగేటట్లుగా చేస్తాను అని శ్రీకృష్ణ స్వామి తలచి అక్కడికి వెడుతున్నారు. ఇత్యంతరేణార్జునయో కృష్ణస్తు యమయోర్యయౌ ఆత్మనిర్వేశమాత్రేణ తిర్యగ్గతములూఖలం. ఈ విధంగా ఆలోచించుకుని నడుముకి కట్టినటువంటి తాడుతో ఈ రోటిని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి ఇత్యంతరేణ అర్జునయోహో, ఆ మద్ది చెట్ల మధ్యలో ఆయన ప్రవేశించి వెడుతూ ఉంటే ఆ రోలు కాస్త తిరగబడి ఇరుక్కుపోయింది. కృష్ణస్తు యమయోర్యయౌ, వాళ్ళిద్దరూ కవలలు అని చెబుతున్నారు. ఆ కవలలైనటువంటి నలకూబర మణిగ్రీవులు వృక్ష రూపంలో ఉంటే వాళ్ళిద్దరి మధ్యలోకి ఈ రోటిని తీసుకువెళ్ళి ఇరికించారు స్వామి. ఆత్మనిర్వేశమాత్రేణ తిర్యగ్గతములూఖలం, ఈయన ఎప్పుడైతే ఆ రెండు చెట్ల మధ్యలో ప్రవేశించేటు పక్కకి వెళ్ళారో ఆ రోలు ఆ చెట్లకు ఇరుక్కుపోయింది. బాలేన నిష్కర్షయతాన్వగులూఖలంతత్ దామోదరేణ తరసోత్కలితాంఘ్రిబంధౌ నిష్పేతతు పరమ విక్రమితాతివేపస్కంధ ప్రవాళ విటపౌ కృతచండ శబ్దౌ. ఆ మద్ది చెట్ల మధ్యలో నుంచి ఆయన అవతల పక్కకి వెళ్ళి ఆ రోటిని తాడుతో లాగుతూ ఉంటే ఏం జరిగింది విచిత్రం. బాలేన, బాలుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి, కానీ ఆయన ఎలాంటివాడు, దామోదరేణ, నడువుకి తాడు కట్టబడి ఉన్నాడు తల్లి చేత. నిష్కర్షయత అన్వగులూఖలం, గట్టిగా లాగుతున్నాడు ఆ రోటిని యువతల నుంచి అవతలి పక్కకి. ఆ రోలు కూడా వెనకాల అనుసరించి వస్తూ అక్కడ ఇరుక్కుపోయింది. తరస ఉత్కలిత అంఘ్రిబంధౌ, ఈ విధంగా బాగా బలాన్ని ఉపయోగించి గట్టిగా ఆ రోటిని లాగేటప్పటికీ ఏం జరిగింది, ఉత్కలిత అంఘ్రిబంధౌ, ఆ మద్ది చెట్లు రెండూ కూడా వేళ్లతో సహా మూలం నుంచి బయటికి వచ్చేస్తూ ఉన్నాయి. నిష్పేతతు పరమ విక్రమిత అతివేపస్కంధ ప్రవాళ విటపౌ. పరమ విక్రమ, మామూలు పరాక్రమం కాదు, సహించలేనటువంటి పరాక్రమంతో పరమ విక్రమిత అతివేప, బాగా పరాక్రమించినటువంటి ఆ స్వామి యొక్క బలం చేత అతివేప వణికిపోతూ ఉన్నాయి ఆ చెట్లు. స్కంధ ప్రవాళ విటపౌ, ఆ చెట్లకు సంబంధించిన కాండములు కానీ, చెట్టుకున్నటువంటి చిగుళ్ళు కానీ, అలాగే కొమ్మలు కానీ, ఇవన్నీ ఒక్కసారి బాగా అతివేప బాగా వణికిపోతూ మూలాలతో సహా ఆ రెండు చెట్లు పెళపెళ విరిగి కింద పడిపోతున్నాయి. కృతచండ శబ్దం, ఆ రెండు మధ్య చెట్లు కింద పడిపోతూ ఉంటే దారుణమైనటువంటి ధ్వని వస్తోంది. ఆ ధ్వని చాలా భీకరంగా ఉన్నది. తత్ర శ్రియా పరమయా కకుభస్ఫురంతౌ సిద్ధా ఉపేత్య కుజయోరివ జాతవేదాః కృష్ణం ప్రణమ్య శిరసాఖిల లోకనాథం బద్ధాంజలి విరజసౌ ఇదమూచతుస్మ. వెంటనే అవి విరిగిపోయిన తర్వాత మద్ది చెట్లు, వాటి నుంచి రెండు తేజస్సులు వచ్చాయి. ఇద్దరు సిద్ధ పురుషులు కనిపిస్తున్నారు, ఆవిర్భవించారు అక్కడ. తత్ర శ్రియా పరమయ, పరమయ ఉత్కృష్టమైన గొప్పదైనటువంటి తేజస్సుతో కకుభ స్ఫురంతౌ, దిక్కులన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తున్నట్లుగా ఉంది వాళ్ళిద్దరి యొక్క తేజస్సు. వాళ్లే నలకూబరుడు మణిగ్రీవుడు అనే పేరు కలిగిన నారదుని శాపగ్రస్తులైనటువంటి కుబేరుని యొక్క కుమారులు. సిద్ధౌ ఉపేత్య, వాళ్ళిద్దరూ వచ్చారు ఆ చెట్లల్లోంచి. ఎలా ఉన్నారు వాళ్ళు అంటే కుజయోరివ జాతవేదాః, చెట్టు మధ్యలో నుంచి ఒక అగ్ని పుడితే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. చెట్ల యందు ఉండేటువంటి నిప్పుల్లాగా
ఆ మద్ది చెట్లు పెళపెళ శబ్దం చేసుకుంటూ పడిపోగానే అందులో నుంచి 2 తేజస్సుల్లాగా వాళ్ళు ఆవిర్భవించారు. కృష్ణం ప్రణమ్య, ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేసి, శిరస అఖిల లోకనాథం, సమస్త లోకాలకు నాథుడైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామికి నమస్కారం చేసి, బద్ధాంజలి, 2 చేతులు జోడించి, విరజసౌ, వాళ్ళల్లో ఉన్నటువంటి ఏదైతే ఆ ఐశ్వర్య సంబంధమైనటువంటి మదం ఉన్నదో అది కాస్త పోయింది. ఆ రజోగుణం పోయి సత్వగుణంలోకి వచ్చారు. విరజసౌ ఇదమూచతుస్మ, ఈ విధంగా పరమాత్మతో వినయంగా చేతులు జోడించి బాలకుని రూపంలో ఉన్నటువంటి కృష్ణస్వామితో ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఆ స్వామిని ఈ విధంగా స్తోత్రం చేస్తున్నారు. కృష్ణ కృష్ణ మహాయోగిన్ త్వమాద్య పురుషః పరః, వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపంతే బ్రాహ్మణా విదుః. ఓ శ్రీకృష్ణ పరమాత్మ పరంధామ, నీవు సామాన్యుడవు కాదు, మహాయోగివి. యోగిన్, ఓ మహాయోగి స్వరూపుడా, ఓ పరమాత్మ. త్వమాద్య పురుషః పరః, సమస్తానికి కారణభూతమైనటువంటి వాడవు నీవే. త్వమాద్య, ఆది పురుషుడవు. పరః పురుషః, పరమాత్మవైన పురుషోత్తముడవు నీవేనయ్యా అని ఆ చిన్న పిల్లవాడిని చూసి వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు. వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపంతే బ్రాహ్మణా విదుః. స్థూల రూపంలోనూ సూక్ష్మ రూపంలోనూ ఉండేటువంటి ఈ సమస్త జగత్తు, ఈ జగత్తులో ఉండే చరాచరమైన ప్రాణికోటి, ఇవన్నీ కూడా ఈ విశ్వస్వరూపమంతా తే రూపం, నీ రూపమే, నీకన్నా వేరుగా ఏదీ లేదు అని ఎవరికి తెలిసి ఈ విషయం అంటే బ్రాహ్మణ విదు, తత్వజ్ఞానులైనటువంటి వేద విధులైన పండితులకు తెలుసు నీ గురించి. సామాన్యులకు ఎలా తెలుస్తుంది నీ గురించి? చూడటానికేమో పసిపిల్లవాళ్ళ కనిపిస్తున్నావు, కానీ నువ్వు ఎవరు అంటే ఆది పురుషుడమైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపమే తప్ప వేరొకటి కాదు అని శ్రద్ధగా నమస్కారం చేసి స్తోత్రం చేస్తున్నారు. త్వమేక సర్వభూతానాం దేహాస్వాత్మేంద్రియేశ్వరః, త్వమేవ కాలో భగవాన్ విష్ణుః అవ్యయః ఈశ్వరః. నీవే అంతటికీ ఆధారభూతుడవు. సమస్తమైన ప్రాణులకు దేహము నీవే, ప్రాణములు నీవే. దేహ అసు అంటే ప్రాణములు నీవే, ఆత్మ అంతఃకరణము నీవే అయి ఉన్నావు. ఇంద్రియేశ్వర, ఇంద్రియములకు కూడా అధిష్టాతవు నీవే. ఈ ప్రాణులు నీవే, దేహధారులైన వాళ్ళందరూ నీవే, వాళ్ళ ప్రాణాలు నువ్వే, ఇంద్రియాలు నువ్వే, అంతఃకరణము నువ్వే, సమస్తము నీవే ఉన్నావు. అంతేకాదు నీవు కాలస్వరూపుడవు కూడా పరమాత్మ. కాలహ భగవాన్, ఓ పూజ్యుడా, ఓ పరమాత్మ నీవు కాలస్వరూపుడవు. విష్ణు సర్వవ్యాపకుడవైనటువంటి శ్రీ మహావిష్ణువు నువ్వే. అవ్యయ, నాశము లేనటువంటి వాడవు, శాశ్వతమైనటువంటి వాడవు. ఈశ్వర, అందరికీ నియామకుడవు కూడా నీవే. బాలుడవే నీవు, పరుడవు, అనాలంబుడవు, అధిక యోగివి, ఆద్యుడవు. తను స్థూలాకృతియగు విశ్వము నీలీలా రూపమండ్రు నిపుణులు కృష్ణ. ఓ కృష్ణ, నీ తత్వం ఎవరికి తెలుస్తుందంటే నిపుణులైన వారికి తెలుస్తుంది. నిపుణత అంటే చాతుర్యము. అది ఎందులో ఉండాలి? ఆ పరమాత్మ తత్వజ్ఞానం తెలుసుకోవడంలో నేర్పు ఉండాలి. అది తెలిసినటువంటి వారికి లోకమంతా పరమాత్మమయంగానే కనిపిస్తుంది. త్వం మహాన్ ప్రకృతి సూక్ష్మ రజసత్వ తమోమయి, త్వమేవ పురుషో అధ్యక్ష సర్వక్షేత్ర వికారవిత్. త్వం మహాన్, ఈ సృష్టి ఏర్పడడానికి ఆధారభూతంగా కనిపించేటువంటి ఆ తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మహాన్, మహత్తత్వం అనే స్వరూపం నీవే కదా. సూక్ష్మ ప్రకృతి రజసత్వ తమోమయి, రజస్సు సత్వము తమస్సు, సత్వ రజస్తమో గుణములనబడేటువంటి ఆ మాయాగుణములతో కూడిన ఈ ప్రకృతి అంతా నీ స్వరూపమే. సూక్ష్మ ప్రకృతి, సూక్ష్మమైన ప్రకృతి స్వరూపం కూడా నీవే ఉన్నావు. త్వమేవ పురుషోధ్యక్ష, నీవే పురుషోత్తముడవు, అన్నిటికీ అధిపతివి. సర్వక్షేత్ర వికారవిత్, శరీరములలో ఉండేటువంటి సమస్తమైన వికారములను కలిగించేటువంటి వాడవు నీవే.
నీ మాయతోనే దేహాభిమానాలు కలుగుతూ ఉంటాయి, మాయలు ఆవరిస్తూ ఉంటాయి, వాటిని దాటాలి కదా. గృహ్యమాణై త్వమగ్రాహ్యో వికారై ప్రాకృతైర్గుణై కోన్విహార్హతి విజ్ఞాతుం ప్రాక్సిద్ధం గుణ సంవృత. ప్రకృతికి సంబంధించినటువంటి గుణముల కన్నా నీవు అతీతమైన వాడివి కదా. కాబట్టి ఈ ప్రకృతి గుణాలు కలిగినటువంటి ఈ లక్షణాలు ఉన్నటువంటి దేహధారులు ప్రకృతి కన్నా అతీతమైన నీ రూపాన్ని తెలుసుకోవటానికి సమర్థులవుతారా? కాలేరు. కాబట్టి ఆ మాయాగుణములతో నిండి ఉన్నటువంటి దేహధారి అయినటువంటి జీవుడు నీ గురించి తెలుసుకోలేక అవస్థలు పడుతూ జన్మములు పొందుతూ ఉంటాడు. నువ్వు ఈ సృష్టికంతటికన్నా ముందే ఉన్నావు, ప్రళయం తర్వాత కూడా నీవే ఉంటావు. సృష్టి స్థితి లయ కారకుడవు నీవే, వాటికి అతీతమైన వాడవు నీవే, జగత్తునందుండేది నీవే, జగత్తుకి అతీతమై ఉండేది నీవే అని లౌకికమైనటువంటి శరీరధారులైన వాళ్ళు ప్రకృతికి అతీతమైనటువంటి నీ దివ్యస్వరూపాన్ని గురించి తెలుసుకోలేరు. ఎందువల్లంటే నీ మాయతో వాళ్ళు ఆవరింపబడతారు. అందులో భాగంగానే ఇదిగో శ్రీకృష్ణ స్వామిగా నీ లీలలన్నీ చూపిస్తున్నావు స్వామి. నారద మహర్షి అనుగ్రహ విశేషం చేత నీ గొప్పతనాన్ని మేము కొంత తెలుసుకోగలిగామని వినయపూర్వకంగా ఆ కుబేరుని కుమారులు నమస్కారం చేసి స్తోత్రం చేస్తున్నారు. తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే ఆత్మద్యోత గుణైశ్చన్న మహిమ్నే బ్రహ్మణే నమః. భగవతే తుభ్యం, అటువంటి ప్రకృతికి అతీతమైనటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారం. వాసుదేవాయ, వసుదేవుని పుత్రుడవైన నీకు నమస్కారం. వేధసే, సృష్టికర్తవైనటువంటి నీకు నమస్కారం. ఆత్మద్యోత గుణై ఛన్న మహిమ్నే, నీవే సృష్టించేటువంటి మాయాగుణములతో నీ తత్వం తెలియకుండా రహస్యంగా ఉంచుతూ ఉన్నావు కదా. నీ గురించి తెలుసుకోవాలంటే మాయాగుణములను దాటాలిగా. ఆ గుణములను ఏర్పాటు చేసినటువంటి వాడవు నీవేగా. ఆ గుణములను దాటితే గాని నీ నిజస్వరూపం అనేది మాకు తెలియదు, నీ తత్వం తెలియదు. అలాంటి ఆత్మగుణై ఛన్న మహిమ్నే, నీ నుంచి ద్యోతకమైనటువంటి మాయాగుణముల చేత కప్పబడినటువంటి తేజస్సు కలిగినటువంటి వాడవు. బ్రహ్మణే, పరబ్రహ్మస్వరూపుడవు నీవే. ఆ మాయకు లోను కాకుండా ఎవరైతే నీ తత్వాన్ని తెలుసుకోగలరో వాళ్ళకే అర్థమవుతావు నువ్వు. సూర్యకిరణములను మేఘాలు కప్పి ఉంచుతాయి. అలాగే ఈ మాయాగుణములనేటువంటివి పరమాత్మ తత్వాన్ని తెలియనివ్వకుండా ఉంటాయి. ఆ మేఘాలు తొలగిపోతే సూర్యకిరణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే మాయ తొలగిపోతే పరమాత్మ తత్వం అనేది స్పష్టంగా గోచరమవుతుంది అని చెబుతున్నారు. యస్యావతారా జ్ఞాయంతే శరీరేషు అశరీరిణః తైస్తైరతుల్యాతిశయై వీర్యై దేహిష్వసంగతై. మరి అంత గొప్పవాడు, ప్రకృతికి అతీతమైన వాడు సామాన్యుని వలె దేహాన్ని ధరించి ఎందుకు కనిపిస్తున్నాడు? ఈ అవతారాలు ఏమిటి? ఈ అవతారాలు మామూలు మానవుల వంటి దేహధారుల వలె కాదు. ఆ దేహధారులైన సామాన్యమైనటువంటి మానవులతో నీకు పోలిక. నీవు మాయా మానుష విగ్రహధారివయ్యా నీవు. యస్య అవతారాః జ్ఞాయంతే అశరీరిణః, శరీరమే లేనటువంటి నువ్వు ఒక శరీరాన్ని ధరించి ఇక్కడ కనిపిస్తున్నావంటే ఇది మామూలు మానవులకు ఉన్నటువంటి ఆ శక్తులతో నిన్ను పోల్చడానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదయ్యా. అందరూ అనుకుంటారు అదిగో మానవులు 2 చేతులు 2 కాళ్ళు ఇలాగే కనిపిస్తున్నారు, ఇదిగో ఈ కృష్ణుడు అనేటువంటి బాలకుడు కూడా అలాగే కనిపిస్తున్నాడు కదా. ఏమిటి మానవులకును కృష్ణునికి ఉన్నటువంటి తేడా? అతను మానవుడే అని చెప్తే కుదరదు. ఇది నీ మాయతో నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి లీలా విశేషం అని స్పష్టంగా చెబుతున్నారు. యస్యావతారాః జ్ఞాయంతే శరీరేషు అశరీరిణః, నీకు శరీరమే లేదు, నిర్గుణ స్వరూపుడవు. అలాంటి నువ్వు ఈ రకంగా సామాన్య మానవ దేహాన్ని ధరించి కనిపించడం అనేటువంటిది ఒక లీల. తైస్తై అతుల్య అతిశయై వీర్యై, సామాన్య మానవుల దేహంతో పోల్చడానికి వీల్లేదు, వారితో సమానము కాదు. వారి దేహాలు నీ దేహం కన్నా అతిశయించిన సామర్థ్యం కలిగినవి కాదు, నీతో సమానమైనవి కాదు. అవి వేరే, నీ స్వరూపం వేరే. ఇది మాయతో నువ్వు ఏర్పాటు చేసినటువంటి లీలా విశేషం తప్ప కృష్ణుడు మానవుడిగా కనిపిస్తున్నాడని చెప్పి
మానవుని వలనే అతని గుణాలను ఆలోచించి చెప్పటం అనేది అజ్ఞానమే అవుతుంది అంటూ వీర్యై దేహిషు అసంగతై, సామాన్యమైన దేహము ధరించినటువంటి వారి యందు నీ లక్షణాలు అసంగతములు, వాటిని వీటిని పోల్చి చెప్పడం కుదరని పని. సామాన్య మానవులతో సమానంగా కృష్ణస్వామిని పోల్చి చెప్పటం అనేది అపచారమే అని చెబుతున్నారు. స భవాన్ సర్వలోకస్య భవాయ విభవాయ చ అవతీర్ణోంశ భాగేన సాంప్రతం పతిరాశిషాం. నువ్వు ఎందుకు ఇలా ఉద్భవిస్తున్నావు, మరి మానవ రూపంలో ఎందుకు కనిపిస్తున్నావు అంటే సాధు సజ్జనులను రక్షించటం కోసం. సర్వలోకస్య భవాయ విభవాయ చ, ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి భక్తులైనటువంటి వాళ్ళని రక్షించటానికి, మంగళములు కలిగించటానికి, వారి అభ్యుదయం కోసం, అదేవిధంగా మోక్షాన్ని ఇవ్వటం కోసం. విభవాయ చ, మోక్షాన్ని ఇవ్వటం కోసము ఈ రకమైనటువంటి రూపాన్ని ధరించి అవతీర్ణ అంశభాగేన, సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి భగవల్లక్షణ సమన్వితమైన దివ్యమైన చక్కని సద్గుణములతో నీవు అవతరించావు. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడంటే భగవంతుడే అనే విషయాన్ని తెలియజేస్తూ నీవు అవతరించావు. సాంప్రతం పతిరాశిషాం, సమస్తమైన పురుషార్థములకు అధిపతివైనటువంటి నీవు మా అందరికీ మంగళాలు కలిగించటానికి, నీ లీలలు చూపించటానికి, భక్తులైన వారికి మోక్షాన్ని ఇవ్వటానికి, ఈ సంసార బంధం నుంచి రక్షించటానికి, దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం అవతరిస్తున్నావయ్యా. నమః పరమ కళ్యాణ నమః పరమ మంగళ వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమః. పరమ కళ్యాణ స్వరూప, కళ్యాణ గుణములకు స్థానభూతుడవైన ఓ పరమాత్మ నీకు నమస్కారం. నమః పరమ మంగళ, విశ్వానికంతటికీ మంగళములను చేకూర్చేటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారం. వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమః, వసుదేవుని పుత్రుడిగా కనిపిస్తున్నటువంటి ఓ పరమాత్మ, శాంతస్వరూపుడవైన ఓ కరుణస్వరూప, యదూనాం పతయే, యదువంశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పతివైన నాయకుడవైనటువంటి నీకు నమస్కారము అని నమస్కారం చేస్తూ, అనుజానీహి నౌ భూమన్ తవానుచర కింకరౌ దర్శనం నౌ భగవత ఋషేరాసీత్ అనుగ్రహాత్. ఓ అనంత మహిమాన్వితుడా, మమ్మల్ని అనుగ్రహించవయ్యా. అనుజానీహి, మమ్మల్ని అనుగ్రహించవలసింది. తవ అనుచర కింకరౌ, ఇది చాలా విలువైనటువంటి పదప్రయోగం. అనుచర కింకరౌ, నీ సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము సేవకులం. భృత్యస్య భృత్య పరిచారక భృత్య భృత్య, భగవత్ సేవకుల్ని సేవించడం ద్వారా, భాగవతుల్ని సేవించడం ద్వారా పరమాత్ముడు అత్యంత ప్రీతిని పొందుతాడు. నీ పరిచారకులు, నీ సేవకులు అయినటువంటి వారికి మేము సేవకులం, నీ భక్తులైనటువంటి ఆ నారద మహర్షి యొక్క సేవకులం మేము అని చెబుతున్నారు. దర్శనం నౌ భగవత ఋషేరాసీత్ అనుగ్రహాత్, మహానుభావుడైనటువంటి నారద మహర్షి అనుగ్రహ విశేషం వల్ల మాకు నీ దర్శన భాగ్యం కలిగిందయ్యా ఓ పరమాత్మ అని ఎదురుకుండా కనిపించినటువంటి ఆ శ్రీ మహావిష్ణు స్వరూపుడైన కృష్ణుణ్ణి ఎంతో ఆనందంతో వాళ్ళిద్దరూ, నలకూబరుడు మణిగ్రీవుడు, స్తోత్రం చేస్తూ ఉన్నారు. వాణీ గుణానుకథనే శ్రవణౌ కథాయాం హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్నః స్మృత్యాం శిరస్తవ నివాస జగత్ ప్రణామే దృష్టి సతాం దర్శనే అస్తు భవత్తనూనాం. ఈ ఇద్దరు కుబేరుని పుత్రులైన నలకూబర మణిగ్రీవులు స్తోత్రం చేస్తూ మనకొక చక్కని మార్గాన్ని సూచిస్తున్నారు. భగవంతుణ్ణి ఎలా మనం పొందొచ్చు, ఎంత తేలిగ్గా పొందొచ్చో చెబుతున్నారు. వాణి గుణానుకథనే, మన వాక్కు ఉన్నది కదా, ఆ వాక్కు గుణానుకథనే, ఆ పరమాత్ముని యొక్క గుణములను చక్కగా చెప్పుటయందు ఉండాలి. శ్రవణౌ కథాయాం, రెండు చెవులు ఆయన కథలను వినుటయందు లగ్నమై ఉండాలి. హస్తౌ కర్మసు, ఈ రెండు చేతులు పరమాత్మని పూజించటంలో నిమగ్నమై ఉండాలి. మనస్తవ పాదయో స్మృత్యాం, మా మనస్సు ఎప్పుడూ కూడా నీ పాదముల యొక్క జ్ఞాపకాన్ని మర్చిపోకూడదు. నీ పాదముల యందే మా మనస్సు లగ్నమై ఉండాలి. అలా అనుగ్రహించయ్యా.
శిరస్తవ నివాస జగత్ ప్రణామే, సమస్త జగత్తునకు స్థానభూతుడమైనటువంటి నీ నమస్కారమునందే మా శిరస్సు ఎప్పుడూ ఉండాలి. అంటే శిరస్సు వంచి జగత్తుకే స్థానభూతుడమైన నీకు నమస్కరించే సంస్కారాన్ని మాకివ్వయ్యా. దృష్టి సతాం దర్శనే అస్తు భవత్తనూనాం, నీ శరీరంతోనే సమానమైన వాళ్ళు, నీ దేహస్వరూపమే అయినటువంటి వాళ్ళు ఎవరు అంటే సత్పురుషులు. వాళ్ళ దర్శనమునందు మాకు దృష్టి ఉండేలాగా చూడు. నీ భక్తులు ఎక్కడుంటారో, భాగవతులు ఎక్కడుంటారో వాళ్లతో సాంగత్యం ఏర్పడేలాగా చూడు. చెడ్డవాళ్లతో మాకు సాంగత్యం వద్దు. నీ పద్యావళు లాలకించు చెవులున్, నిన్నాడు వాక్యంబులున్, నీ పేరన్ పనిసేయు హస్తయుగముల్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల పొంతమృక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్, నీరేజ పత్రేక్షణ. నీ పద్యాలు వినాలి, చక్కగా నీ వాక్యాలు పలకాలి, ఈ చేతులతో నిన్ను పూజించాలి, నిన్నే చూడాలి, నీ పాదాల్ని సేవించాలి, నీ పాదాలకు ఈ శిరస్సుతో నమస్కారం చెయ్యాలి, మనస్సు నీయందే లగ్నం అవ్వాలి. అలాంటి బుద్ధిని మాకు ప్రసాదించయ్యా. ఇంతకన్నా మాకేమొద్దు. మాలో ఉన్న ఐశ్వర్యమదం పోయింది నీ అనుగ్రహం వల్ల. నారద మహర్షి ఇచ్చినటువంటి శాపం మాకు వరమైంది అని ఆ ఇద్దరు కుబేరుని యొక్క పుత్రులు స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.